హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాశ్విత తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మన వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన వీడియో ఏంటంటే చిక్కుడు విత్తనాలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ చిక్కుడు విత్తనాలు పాదులు పెట్టుకునే వాళ్ళందరూ కూడా సీజన్ అంతా అయిపోయిన తర్వాత ఎండాకాలంలో పాదులు తీసేసేటప్పుడు విత్తనాలను కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. అవి పాదులకు మిగిలిపోయి ఉంటాయి. మేము చిక్కుడుకాయలు మొత్తం కోసేసుకున్నాక ఇంక పైకి అందలేదంటే పైకంటే పాక్కుని వెళ్ళిపోయింది పాదు. ఇంకా కొయ్యడం ఎందుకులే అని చెప్పి పాదంతా పాడైపోతుందని అలా వదిలేసాము. అవి కొన్ని రోజులకైతే ఎండిపోయినాయి. ప్రతి సంవత్సరం ఎన్నో కొన్ని చిక్కుడు విత్తనాలు అయితే మేము కోసేసుకున్నాక అలా వదిలేస్తాము. ఈ విత్తనాలని ఒకసారి ఎండలో ఎండబెట్టి ఏమైనా బాక్స్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ చిక్కుడు విత్తనాలని 1 ఇయర్ వరకు దాచిపెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మర్చిపోయినా సరే ఇవి అసలు పాడయ్యే సమస్య ఉండదు. ఈ చిక్కుడు విత్తనాలు హై ప్రోటీన్ ఫుడ్ అంట. ఫైబర్ కూడా పుష్కలంగా దొరుకుతుంది. వీటిని కూరలుగా వండుకోవచ్చు. ఈ చిక్కుడుని చిక్కుడు పప్పుగా చేసుకుని కొంచెం బొబ్బరి పప్పు ఈ చిక్కుడు పప్పు కలిపి వడలుగా వేసుకోవచ్చు. ఉత్తి పప్పులా వండుకుని తాలింపు పెట్టుకుంటే పిల్లలు పెద్దలు కూడా ఉత్తినే తినేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఎండిన చిక్కుడుకాయలు బాగా ఎండిపోవటం వల్ల వలడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకనే వలడానికి టైం ఎక్కువగా పడుతుంది. ముందు కొన్ని అయితే ఒలిచి చూపిస్తున్నాను. తర్వాత నేను ఒలుస్తానండి. మొత్తం అన్నీ వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. చూడడానికి కూడా బోరింగ్గా ఉంటుంది. ఇందులో చిక్కుడుకాయల్లో కూడా పుచ్చిపోయినవి ఉంటాయండి. అవి శుభ్రంగా ఏరేసుకొని మంచివే తీసి పెట్టుకోవాలి. ఈ చిక్కుడు విత్తనాలను ఉడకబెట్టినప్పుడు రాజ్మాలా కనిపిస్తాయి. కానీ రాజ్మా టేస్ట్ వేరు, వీటి టేస్ట్ వేరేగా ఉంటుంది. వీటిని కొన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవడానికి అయితే కొన్ని దాచిపెట్టుకోవాలి. ఈ సీడు ఈల్డింగ్ చాలా బాగుందండి. చాలా కాపు వచ్చింది. ఇదిగోండి, వీటిని నేను పప్పు కింద అయితే చేయట్లేదు. ఇలాగే స్టోరేజ్ చేసుకుంటాను. ఏమైనా కర్రీస్ వండుకున్నప్పుడు ఒక గుప్పుడు గింజలు వేసుకోవచ్చు. మొత్తం కాయలన్నింటినీ కూడా ఒలిచేసానండి. కొన్ని పుచ్చిపోయిన గింజలు అవి ఉన్నాయి. అవి కూడా ఏరేసి మళ్ళీ ఒక రోజు ఎండలో ఎండబెట్టాను. వీటిని అయితే ఇప్పుడు 2 గుప్పిళ్ళు అయితే నానబెడుతున్నానండి కర్రీ వండడానికి. ముందు రోజు నైట్ కానీ ఒక 12 గంటలు కానీ నానబెట్టుకుంటే బాగా నానతాయండి. అప్పుడైతే ఉడుకుతాయి అన్నమాట. లేకపోతే కర్రీలా ఉడకవి ఇవి. ఒక గ్లాసున్నర వాటర్ వేసి నానబెడుతున్నాను. మూత పెట్టేసి పక్కన పెట్టేసానండి. మార్నింగ్ అయ్యాక కర్రీలో వండుకోవచ్చు. ఇదిగోండి, బాగా నాని అనమాట. వీటిని శుభ్రంగా 2 సార్లు అయితే బాగా కడుక్కోవాలండి. నైట్ టైమే నానబెట్టిన వల్లే కడుక్కుంటే స్మెల్ అది రావన్నమాట. వీటిని ఇప్పుడు కుక్కర్లో ఉడకపెడుతున్నానండి. ఉడకపెట్టుకోవాలి, లేకపోతే పప్పు కర్రీలో ఉడకదు. ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసాను. 6-7 విజిల్స్ వస్తే కానీ ఇవి ఉడకవండి. అంతవరకు వెయిట్ చేయాలి. ఈ లోపల ఇందులో వేసుకుని ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద పొటాటో, కొంచెం కొత్తిమీర. పొటాటో ఎందుకు వేస్తున్నానంటే ఈ విత్తనాల్లో గ్రేవీ రాదండి. టమాటా బంగాళదుంప వేసుకుంటే మనకి రైస్లోకి అది కలుపుకోవడానికి బాగుంటుంది. గ్రేవీగా ఉంటుంది అనమాట. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేపేసుకోవాలి. ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ కూడా వేసాను. కుక్కర్ వెయిట్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా ఉడికినాయో చూడండి. చూడడానికి రాజ్మాలా అనిపిస్తుంది అనమాట.
ఇదిగోండి మెత్తగా అయితే ఉడికిపోయినాయి. ఇందులోకి టమాటాలు కూడా వేసి ఫ్రై అవనివ్వాలి. పొటాటోస్ని కూడా వేసేస్తున్నాను. రెండు కలిపి ఒకేసారి ఫ్రై అయిపోతాయండి. బంగాళదుంపలు ఉడకడానికి 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. వీటిని బాగా కలుపుకొని మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఉడకపెట్టిన చిక్కుడు విత్తనాలు ఉడకపెట్టిన వాటర్తో సహా కర్రీలో వేసేస్తున్నాను. ఉడకబెట్టిన వాటర్ని పారిపోయవలసిన అవసరం లేదండి. ఉడకబెట్టేటప్పుడే శుభ్రంగా కడిగేసుకున్నాం కాబట్టి వాటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బంగాళదుంపలు ఉడికేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ సాల్ట్, తగినంత ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. నేను చిక్కుడు విత్తనాలు ఉడికించేటప్పుడు సాల్ట్ అది వేయలేదండి. సాల్ట్ వేస్తే ఉడకవు. ఇప్పుడు బాగా కలుపుకుని 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. మీకు చిక్కుడు గింజలు ఉడికినాయో లేదో చూపించడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి, చిక్కుడు గింజలు అయితే చాలా మెత్తగా అయితే ఉడికిపోయినాయి. మీకు ఇంకా ఉడకలేదు అనిపిస్తే కుక్కర్లో పెట్టినప్పుడే ఇంకో 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. సాల్ట్ కొంచెం తక్కువైందండి, అందుకే ఇంకో స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఈ కర్రీ మరీ తిక్కుగా ఉండకూడదు, అలానే పలచగా ఉండకూడదు అనమాట. మనం రైస్లో కలుపుకోవడానికి వీలుగా ఉండాలి. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కర్రీ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని జల్లుకొని కర్రీ అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. పొద్దున్నే లంచ్ బాక్స్లో అది హడావుడిగా ఉంటుంది కదా, నేను వెంటనే లంచ్ బాక్స్ అయితే సర్దేశాను. మీరు కూడా ఈ చిక్కుడు విత్తనాలు ఎక్కడైనా దొరికితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. ఇదే అండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.